హాయ్ అండి అందరికీ. స్కూల్స్ మొదలైనవి కదండి. మదర్స్ అందరికీ బిజీ మార్నింగ్స్. పాపం మదర్స్ చాలా హడావిడిగా చేస్తుంటారు. నేను కూడా అంతే హడావిడిగా చేస్తానండి. మా పిల్లలకి 7 కల్లా బాక్స్ రెడీ చేసి ఇవ్వాలి. నేను ఎలా చేస్తాను, ఏమేమి ఇస్తాను మా పిల్లలకి చూపిస్తానండి. నేను ఫస్ట్ వాటర్ యూజ్ చేస్తానండి పిల్లలకి. తర్వాత రాగి జావ ఇలా కాచి పక్కన పెట్టుకుంటాను. వాళ్ళు ఫ్రెష్ అవ్వగానే రాగి జావ ఇలా కొంచెం ఆరబెట్టేసి 2 గ్లాసులకి పోసిస్తాను. వాళ్ళు కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత రాగి జావ తాగుతారు. వాళ్ళు 7 కల్లా వెళ్ళిపోతారు. టిఫిన్ కూడా సరిగ్గా చేయరండి. అందుకని ఇలా రాగి జావ ఇస్తే కొంచెం వాళ్ళ పొట్ట ఫుల్గా ఉంటుంది. లంచ్ బ్రేక్ వరకు ఉండాలి కదండి పాపం. తర్వాత కర్రీకి లంచ్ బాక్స్లోకి బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను. మా పిల్లలు బీట్రూట్ ఎలా ఉన్నా తినేస్తారండి, ఇబ్బంది ఏం లేదు. జస్ట్ అలా ఫ్రై చేస్తున్నాను నేను. తర్వాత ఇడ్లీలోకి పల్లి చట్నీ చేస్తున్నానండి. వేరుశనగ పప్పులు అలాగే పచ్చిమిర్చి వేసి వేయించుకుంటున్నాను. వేరుశనగ పప్పు కొంచెం వేగిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. తర్వాత ఇంకో పక్క ఇడ్లీ పెట్టేస్తున్నానండి. ఇడ్లీకి కొంచెం అతుక్కోకుండా ఉండడానికి ప్లేట్స్కి నెయ్యి రాశాను. అలా రాయటం వల్ల కొంచెం ఇడ్లీ వచ్చేస్తుంది నీట్గా, అంటుకోకుండా ప్లేట్స్కి. మనకు కూడా కడుక్కోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉండదు. అలా నీట్గా వచ్చేస్తే ఇడ్లీ కూడా పెట్టేసుకుంటున్నాను. పిల్లలు టిఫిన్ సరిగ్గా చేయరు కాబట్టి ఇలా రాగి జావ ఇలాంటివి ఇస్తే కొంచెం పొట్ట ఫుల్గా ఉంటుందండి. వాళ్ళు లంచ్ బ్రేక్ వరకు కొంచెం ఆకలి కనిపించదు వాళ్ళకి. మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి, పిల్లలు కొంచెం హెల్తీగా కూడా ఉంటారు. తర్వాత కొంచెం రైస్ అయిపోయిన తర్వాత నేను ఇలా పక్కన ప్లేట్లోకి ఆరబెడుతున్నానండి బాక్స్లో పెట్టుకోవడానికి. చట్నీ కూడా అయిపోయింది, పోపు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇడ్లీ కూడా అయిపోతే ఇలా హాట్ బాక్స్లోకి తీసుకుంటున్నానండి. స్నాక్స్లోకి నేను ముందు రోజు గులాబ్ జామ్ చేస్తే అవే పెట్టమన్నారు. అవి పెట్టి 2 టూత్ పిక్స్ వేసాను. చేత్తో తినకుండా మురిగ్గా ఉంటాయి కదండి, అట్లా తింటారని. ఇంకొక బాక్స్లో ఖర్జూరా వేసాను. లంచ్ ఇలా కలిపి పెట్టేశానండి. పెరుగన్నంలోకి కొంచెం మామిడికాయ కూడా వేసాను. ఇదేనండి నా వీడియో. నేను పిల్లలకి ఇలా డైలీ రెడీ చేస్తాను. నాకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్